దేవుణ్ణి మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అందుకొరకు కొందరు వ్యక్తులను దేవుడు భూమి మీద పెట్టాడు. అది సబ్జెక్ట్. అందులో ఒకడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు. అంటే దావీదు మనస్సును మనము గ్రహించగలిగితే దేవుని మనస్సు కొంచెమైనా మనకు అర్థమవుతుంది. దావీదు యొక్క మనస్సు మనకు అర్థమైతే దేవుని మనస్సు కూడా ఇలాంటిది అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? దావీదు ఎలాంటి మనస్సు గలవాడు? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. 1 సమూయేలు 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు, అతడే దావీదు. దేవుని బిడ్డలారా, దావీదంటే దేవునికి ఎంత ఇష్టం అంటే, దావీదు కుమారుడు అని మన రక్షకుడు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంత ఇష్టం ఆయనకి. దావీదు జీవితంలో ఒక్కసారి తప్పు చేశాడు, అది యథార్థంగా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఎన్నడూ కూడా అటువంటిది ఆయన తప్పు చేయలేదు అని తేటగా బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ఒక్కసారి ఆయన ఆ తప్పు చేశాడు. మళ్ళీ ఎన్నడూ కూడా అలాంటి తప్పు చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలము హిత్తీయుడైన ఊరియా భార్య విషయములో తప్ప మరెన్నడూ కూడా అలాంటి తప్పు ఆయన చేయలేదు, ఇంకెప్పుడు చేయలేదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఇప్పుడు దావీదు బాగా గమనించండి, వృద్ధాప్యములో అతని మరణ సమయములో ఈ 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో సొలొమోనును తన తర్వాత రాజుగా అభిషేకించి అతనికి కొన్ని అప్పగింతలు పెడుతున్నాడు. బాగా వినాలి, కొన్ని అప్పగింతలు పెడుతున్నాడు. ఇలాగ చెయ్యి బాబు, ఇలాగ చెయ్యి బాబు అని అప్పగింతలు పెడుతున్నాడు. 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మంచి మాటలు చెబుతున్నాడు. జాగ్రత్త, యెహోవానికి అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు యందు నువ్వు నడవాలి, ఆయన మార్గములను అనుసరించాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెబుతూ కొంతమందికి శిక్ష విధించమని చెబుతున్నాడు. పండు వృద్ధాప్యము, లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నానన్నాడు. మరణ పడక మీద ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అతని అవసాన కాలం సమీపించింది, మరణకాలం సమీపించింది. సొలొమోన్, నిన్ను రాజుని చేశా నేను, పలానా వాడిని గుర్తుపెట్టుకో, వాడిని మామూలుగా చావనియొద్దు, రక్తముతో వాడిని సమాధిలోకి దిగనివ్వు. వాడు ముసలోడే. అందులో ఒకడు బహూరీము వాడు, గిరాకుమారుడైన బహూరీము ఊరివాడునైన షిమీ అనేవాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు షిమీ దూషించాడు. నరహంతకుడా, నువ్వు చేసిన సౌలు కుటుంబీకుల హత్య నీ మీదికి దేవుడు రప్పించాడు.
అందుకే నీ సొంత కొడుకు నీ మీద తిరుగుబాటు చేశాడు, బాగా జరిగింది నీకు అని దుమ్మెత్తిపోస్తూ చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఆ టైంలో దావీదు వెంట ఉన్నటువంటి సేనాధిపతులు అన్నారు, వీడిని వేసేద్దాం మహారాజా, ఎందుకు ఆ చచ్చిన పనికి మన కుక్కవాడు నీ మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, వాడిని చంపేస్తామంటే లేదు లేదు శపించని 2 సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనం. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు. దావీదును శపింపమని యెహోవాయే వానికి సెలవీయగా నీవు ఇలాగుని ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? అబీషై అంటే యోవాబు తమ్ముడు, సెరూయా కొడుకు. సెరూయా ఎవరు? దావీదు వాళ్ళ అక్క. అంటే యోవాబు, ఈ అబీషై వీళ్ళు ఎవరంటే దావీదుకు మేనల్లుళ్ళు. సొంత దావీదుకు తోడబుట్టిన సెరూయా యొక్క కొడుకులు దావీదుకి ఏమవుతారు? మేనల్లుడు, అక్క కొడుకులు. వాళ్ళు దావీదు యొక్క సైన్యములో ముఖ్యమైన సైన్యాధిపతులు. దావీదు కొమ్ము కాశారు. దావీదు పక్షంగా ఎట్లా నిలబడ్డారంటే, నా ఏలినవాడా, ఈ చచ్చిన కుక్క లాంటి వాడు పనికి మానుడు నీ మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, సెలవి మహారాజా, వాడిని వేసి పడేస్తామనంటే, వద్దొద్దు వాడిని ఏమనకండి అని దావీదు తగ్గించుకొని అలాగే వెళ్ళిపోయాడు. అంటే దావీదు మీద ఎవడైనా ఒక నిందావాక్యం పలికితే సహించలేని వారు. ఎందుకంటే మా అమ్మ తమ్ముడు అండి, మా సొంత మేనమామ. ఒకవైపు రాజభక్తి, ఇంకోవైపు ఏమో రక్త సంబంధం అని అనుబంధం. మా అమ్మ తోడబుట్టినోడు మేనమామ, ఆ అనుబంధం ఉంది. సెరూయా కుమారులారా అన్నాడు. అంటే మా అక్క కొడుకులారా, నా మేనల్లుళ్ళారా, ఎందుకు? దేవుడే సెలవిచ్చాడేమోలే, మీరెందుకు చంపుతారు వాడిని? పోనీ ఎంత దయగా మాట్లాడినాడు. కానీ తర్వాత చచ్చిపోయే టైంలో సొలొమోనును పిలిచి, ఆ షిమీ విధవ వాడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడో సొలొమోను, వాడి నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధిలోకి దిగనిమ్ము, నేను నీకు అప్పగిస్తున్నా, వాడిని మామూలుగా చావనివ్వద్దు, వేసేసేవాడిని అని చెబుతున్నాడు. 2వ అధ్యాయం 1 రాజులు చూడండి, 9వ వచనం. 8 నుండి చదవండి. నేను బెన్యామీనీయుడైన గెరా కుమారుడును షిమీని యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత చంపనని ప్రమాణం చేశా, నేను నిన్ను చంపను అన్నాడు. నేనైతే నిన్ను చంపను, కానీ ఇంకొకడితోనైతే పని పూర్తి చేస్తాడన్నమాట. నేను చంపనని వాడికి చెప్పాను బేటా, కానీ నువ్వు వాడిని మాత్రం నిర్దోషిగా ఎంచవద్దు, వాడిని నిర్దోషిగా ఎంచవద్దు. నువ్వు సుబుద్ధి గల వాడవు గనుక వాడిని ఏమి చేయాలో అది నీకు తెలుసు. వాడిని నెరసిన తల వెంట్రుకలు
వాడు ఏమన్నాడో తెలుసా? దావీదు హృదయంలో ఆ గాయం ఉండిపోయింది. 2 సమూయేలు 16వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీప్ ఎవరిని అంటున్నాడు? దావీదుని అంటున్నాడు. నరహంతకుడా, దుర్మార్గుడా అట, చీపో అట. నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కొడుకైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, ఎంత దారుణము! వెళుతుండగా ఈ షిమి అనేవాడు ఏం చేశాడంటే, 5వ వచనం, అతడు వెంట నడచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చి. వానికి ఎందుకండి అంత కసి? ఎందుకంత కసి? రాళ్ళు రువ్వుతూ వెంట నడుచుచూ వచ్చాడు. యోవాబు, ఈ అమాషై, అభిషై, వీళ్ళందరూ అభిషై అన్నాడు, మహారాజా వేసేస్తాను అని ఒక దెబ్బకు, ఒకటే దెబ్బ 2 ముక్కలైపోతాడు. కుక్క వాడు రాళ్ళు విసురుతున్నాడు. మా దగ్గర మంచి ఖడ్గాలు ఉన్నాయి. ఏ కుమార్ దోటు కూడా అంటే వద్దులే కుమారుడు, వాడిని ఏమనొద్దు అని చెప్పి, ఎప్పుడైతే తరువాత దావీదు మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు ఏమైంది? 2 సమూయేలు 19వ అధ్యాయము 2 సమూయేలు 19:19. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యోర్దాను దాటిపోగానే అతనికి సాష్టాంగపడి కాళ్ళ మీద పడుతున్నాడు. వీడు చీపో అన్నాడు, దుర్మార్గుడా, నరహంతకుడు అన్నాడు. 2 సమూయేలు 19:18 సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును నా మీద జ్ఞాపకం ఉంచకుము, మనస్సునందు ఉంచుకొనకుము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది. అంటే 23లో దావీదన్న, నీకు మరణశిక్ష విధింపనని షిమి. చూడండి, అంత దారుణంగా అవమానిస్తే, సరేరా నా కాళ్ళ మీద పడ్డావు కదా, నేనేం చేయలేపో అన్నాడు. తర్వాత చచ్చిపోయే టైం లోపల సొలొమోనుకు అప్పగిస్తున్నాడు. రే వాడిని గుర్తుపెట్టుకో, వాడిని మామూలుగా సావనీయద్దు, వేసిపడే. ఇట్లాంటి మనస్సు దైవ చిత్తానుసారమైన, దేవుని చిత్తానుసారమైన ఈయననే అన్నాడు దేవుడు. అంటే పశ్చాత్తాప పడుతూ ఉన్నట్టు ఉన్న వాళ్ళ యొక్క యథార్థత ఎంతో తెలుసు. వాడు నిజంగా పశ్చాత్తాప పడితే దావీదు రాజ్యానికి మళ్ళీ వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడడం కాదు, రాజ్యాన్ని కోల్పోయి పదవీచ్యుతుడై రాజ్యభ్రష్టుడై అడవులు బట్టెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో రాళ్ళు రువ్వాడు, చీపో అన్నాడు, దుర్మార్గుడా అన్నాడు, నరహంతకుడా అని దూషించాడు. పశ్చాత్తాపం ఉంటే దావీదు అడవుల్లో ఉండగానే పోయి కాళ్ళ మీద పడాలి. కానీ దావీదు మళ్ళీ రాజ్యానికి వచ్చిన తర్వాత, అబ్షాలోము చచ్చిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు అధికారానికి వచ్చాడు, నన్ను చంపుతాడేమో. అతని పశ్చాత్తాపము యథార్థమైనది కాదు.
మన పశ్చాత్తాపము యథార్థమైనదా కాదా అని చూసే మనస్సు దేవుని మనస్సు. అది చాలాసార్లు మనం కూడా సారీ క్షమించు ప్రభువా అంటాం. హౌ జెన్యున్లీ యు ఆర్ రిగ్రెట్టింగ్ అండ్ రిపెంటింగ్ గాడ్ నోస్. దేవుణ్ణి మనం మోసం చేయలేము. నీ పశ్చాత్తాపం యథార్థమైంది కాకపోతే నీ మీద దేవుని కత్తి వేలాడుతూనే ఉంటుంది. బెటర్ డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. బీ జెన్యున్ అండ్ ఆనెస్ట్ బిఫోర్ గాడ్. సారీ అనగానే సరిపోదు. నీ హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు ఆయన.